నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. దేశంలో రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పంట సాయం మొదలుకొని ఆర్థిక చేయూత ఇచ్చే బోలెడన్ని స్కీమ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్. కేవలం రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ అమలు చేస్తున్నారు. దీని ద్వారా వయసు పైబడిన రైతులకు నెల నెలా లబ్ధి చేకూరనుంది. రైతులకు ఆర్థిక చేయూతిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించి అమలైతే చేస్తున్నారు. ఈ స్కీమ్లో చేరిన రైతులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. పంట పండినప్పుడే కాదు, వయసు పైబడి ఎలాంటి ఆదాయ వనరు లేని సమయంలో కూడా అండగా ఉండేలా ఈ స్కీమ్ రూపొందించారు. మరి ఈ స్కీమ్లో ఎలా చేరాలి, ఎవరెవరు అర్హులు, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్లో చేరటానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులైతే అర్హులు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 2 హెక్టార్ల వరకు సాగు చేయగలిగిన భూమి కలిగి ఉన్న రైతులు ఎవరైనా ఇందులో చేరొచ్చు. నెల నెలా కొంత ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్లు నిండాక పెన్షన్ ఇస్తారు. 18 సంవత్సరాల వయసులో ఉన్న రైతు నెలకు 55 రూపాయల చొప్పున తన వాటాగా చెల్లిస్తే దానికి కేంద్రం 55 రూపాయలు కలిపి బీమా కంపెనీ 110 చెల్లిస్తూ ఉంటుంది. వయసును బట్టి రైతు చెల్లించే ప్రీమియంలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు 200 చెల్లించాలి. ఇలా కడుతూ పోతే రైతుకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం 3,000 పెన్షన్ వస్తుంది. ప్రీమియం చెల్లించే సమయంలో ఒకవేళ రైతు చనిపోతే జీవిత భాగస్వామి పథకం కొనసాగించవచ్చు. అలాగే 60 ఏళ్లు వయసు నిండిన తర్వాత రైతు మరణిస్తే అప్పుడు జీవిత భాగస్వామికి సగం పెన్షన్ ఇస్తారు. ఈ స్కీమ్లో చేరడానికి రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో తమ పేర్లు ఆన్లైన్ ద్వారా నమోదైతే చేసుకోవాలి. రైతు ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయం, వయస్సు నిర్ధారణ, సాగు, భూమి ఆధార్ వంటి డాక్యుమెంట్స్ ఉండాలి. దేశంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది కేంద్ర సర్కార్. ఈ క్రమంలోనే పలు పథకాలు అమలు చేస్తోంది. రైతులకు కూడా పెన్షన్ రావాలనే సంకల్పంతో ఈ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు. ఇక అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏటా 3 విడతలుగా 6,000 రూపాయల పంట సాయం అయితే అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి సమయంలో కేంద్రం ఈ ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో అయితే పడుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.